అంతర్జాతీయ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 14, 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 7వ అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా బేగంపేట్ హరిత ప్లాజాలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు స్వీట్ స్టాల్ను మంత్రి సందర్శించి వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన సాంప్రదాయ మిఠాయిలను రుచి చూశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా అని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుండి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగురవేస్తారని తెలిపారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని తెలిపారు. स्टेट में भी सेलिब्रेट करते हैं संक्रांति सर को खिलाओ, टेस्ट करो, खाना खाना दो, खाना ले खाली देखे तो जो है पेट भर रहा। हैप्पी संक्रांति मीडिया फ्रेंड्स, భద్రతను కాపాడాల్సిన తెలంగాణ పోలీస్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రక్షణ కల్పిస్తుందా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసులు, అరెస్టులు, దాడులు, జైళ్లు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు అని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఈ దాడుల సంస్కృతి మంచి పద్ధతి కాదని కూడా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి, ప్రజలకిచ్చిన హామీల్ని గాలి కుదిలేసి ప్రజా సమస్యల్ని గొంతెత్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ దాడుల సంస్కృతి పోషించడాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది. మరి ఆ రోజు మేము దాడులు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు గాని ఉండేయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఇలా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. మరి ఒకవైపు రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయమంటే అరెస్టులు చేస్తా ఉన్నారు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇలా ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ అంకిత భావంతో ఒక ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షాన్ని ఇవాళ అడుగుతా ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన సంస్కృతిని
తెలంగాణ ప్రాంతంలో పెంపొందిస్తాం. ఈ వేసవిలో జలమండలి వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. 30 కానా సెక్షన్ను ఆయన జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. వాటిని సమర్థంగా అమలు చేస్తే సకాలంలో వినియోగదారులకు ట్యాంకర్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. కమర్షియల్ విధానంలో ట్యాంకర్లు బుక్ చేసే హాస్టళ్లు, హాస్పిటల్స్, హోటల్స్, మాల్స్ తదితర వినియోగదారులతో అగ్రిమెంట్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. పగటి సమయంలో గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో వీరికి ట్యాంకర్ డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్లను సీఎంకు వివరించిన అధికారులు పలు మార్పులు చేర్పులను రేవంత్ రెడ్డి సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పథకాలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. నేతన్న అభయహస్తం, నేతన్న భద్రత, నేతన్న భరోసా ఇలాంటి కార్యక్రమాలతో చేనేత కుటుంబాల్లో మార్పుకు తోడ్పాటును అందించిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నా కైలేష్ నేతన్న. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో పడి 5 యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్కు చెందిన యువకులు కొండపోచమ్మ సాగర్ చూడడానికి వెళ్లి ప్రాజెక్టులోకి దిగి సెల్ఫీలు తీసుకుంటుండగా 7 యువకులు సాగర్లో పడి గల్లంతయ్యారు. వీరిలో 2 క్షేమంగా బయటపడగా 5 యువకులు ఈత రాక మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతులు ధనుష్, లోహిత్, చీకట్ల ధనేశ్వర్, సాహిల్, జితిన్గా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన యువకులను వెలికి తీయాలని అధికారులకు సూచించారు. తక్షణమే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై తనకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఇక వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 8 లక్షల రూపాయల నిధులతో 2 అంగన్వాడీ కేంద్రాలను రెనోవేట్ చేసిన కోకోకోలా సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్, మహిళా భవనాలు, అంగన్వాడీ బిల్డింగ్స్, ఈరోజు జవహర్ నగర్, అలాగే బందం కొమ్ము, భవానీపూర్, అమీన్పూర్లో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కోకోకోలా వారి సహాయ సహకారాలతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ 8 లక్షలు, మొత్తము ఇంచుమించు ₹1 కోట్లతోటి ఈరోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజల కోసం, ప్రాంత అవసరాల కోసం
దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు సమస్యలని సేకరించి సమస్యలను పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అధికార యంత్రాంగం గిట పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో తప్పకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటాల ఎగరవేత సంబరాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్న పెద్ద అంతా పతంగుల ఎగరవేతతో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజ్తో పతంగుల తయారీదారులు రకరకాల ఆకృతులతో బొమ్మలతో పతంగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు తమ అభిమాన నాయకులతో కూడిన ఫోటోలతో పతంగులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన పతంగులు తయారు చేయించి పిల్లలకు ఉచితంగా అందిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరిలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫోటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుండటం విశేషం. अपने जैसा नहीं है ग्राउंडों में उड़ में जाके बैठना था, वो टाइम अलग था. बाबू तो जरा पैसे देना है सिकंदराबाद में, मालूम नहीं होगा, वो एड्रेस में मालूम होगा. खाना ही नहीं बोले तो गाने बोला मालूम नहीं, जो अंदर करें बोला इसके वहीं दे रहे हुए बोला ना तो आते बोले तो क्या बोला यहाँ मिलता हूँ बोला क्या बोल रहे वहीं दे रहे ना तेरे उसको मालूम नहीं यहाँ मिलेगा वहाँ नहीं बैठेगा यहाँ बैठेगा बोल के मालूम पीछे पलट के देख रहे माँ केरल कमीने तेरी माँ. సరదాగా ఈత కొడుతూ 5 యువకులు కొండపోచమ్మ సాగర్లో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 2 యువకులను స్థానికులు కాపాడగా 5 గల్లంతయ్యారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్కు చెందిన 5 యువకులు గల్లంతై మృతి చెందడం బాధాకరమన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందడం నా మనస్సును కలిచివేసింది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. రైతు భరోసా సహాయంలో కోతలు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట సాగు భూములకే సహాయం అంటూ షరతులు పెడుతుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులు పండుగ సంతోషంగా చేసుకోలేని దుస్థితి ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, ఎన్నికల్లో రైతు భరోసాను ఎకరాకు 15,000 నుండి 12,000కు తగ్గించిందన్నారు. ఆనాడు అధికారంలోకి రావడం కోసం అలవిగాని హామీలతో ఓట్ల కోసం ప్రజలను పెద్ద ఎత్తున కాకాబట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చి ఇప్పుడేమో ధోకాకు పాల్పడుతున్నది. అప్పుడు కాకా ఇప్పుడు ధోకా, ఇది కాంగ్రెస్ నీతి. మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం వ్యవసాయాన్ని కుదేలు చేసేటువంటి దానికి పూనుకున్నదా అనిపిస్తున్నది. ఈ అనుమానం కలగక మానదు వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే మొన్నటిదాకానేమో డిజిటల్ సర్వే లేకుంటే ఐటీ లేకుంటే ఎంప్లాయీసు నానా కొరీలు ఇవన్నీ పెట్టి అన్నీ పరిశీలన చేసి ఇస్తాం, గుట్టల గట్లకి ఇవ్వము, వ్యవసాయం అయ్యే భూములకి ఇస్తామని రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చి మొన్న లేదు మళ్ళీ ఏ షరతులు లేకుండానే ఇస్తాం అంటూనే మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోని ఎన్ఎస్యుఐ నాయకులు దాడులకు పాల్పడినప్పటికీ వాళ్ళు చోద్యం చూస్తూ ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యు నాయకులు గుంపుగా వచ్చి
పార్టీ కార్యాలయంపై దాడి చేశారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతకాక మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకులు దాడిని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. తామే తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని, కానీ అది తమ విధానం కాదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకేమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు. అది నూతనంగా ప్రారంభమైన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో సందడి వాతావరణం నెలకొంది. ప్లాట్ఫామ్లో వాష్రూమ్స్ లేవని, దానివల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు ఆరోపించారు. పండుగ సమయాల్లో ట్రైన్లు మరింతగా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. త్వరలోనే అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని స్థానిక నాయకులు అంటున్నారు. ఒకసారి ఊరికి వెళ్తాం, సొంత గ్రామంకి వెళ్తాం. పిల్లల వల్ల కొంచెం సికింద్రాబాద్ వెళ్తే బాగా సఫర్ అయ్యేవాళ్ళని. స్టేషన్ బాగా వండర్ఫుల్గా బాగుంది. ఎయిర్పోర్ట్ మాదిరిగా కట్టారు, చాలా బాగుంది. మాకు దొంబాయిగూడలో ఉంటాను నేను, ఇక్కడే దగ్గరలో. సికింద్రాబాద్కి దీనికి పోల్చుకుంటే చాలా దగ్గర అయింది స్టేషన్. మాకు స్టేషన్ కూడా సౌకర్యాలు బాగున్నాయి. లిఫ్ట్ ప్రొసెసర్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది స్టేషన్. మేము రేపు ఏపీకి వెళ్తాకి చాలా సుఖంగా ఉంది. ఇక్కడి నుంచి వస్తే చాలా హ్యాపీ. గవర్నమెంట్ కూడా భారత్ మాతాకి జై. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక వసతితో నిర్మించినటువంటి చెర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ను మన ప్రధానమంత్రి గారు వీడియో ముఖంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి పండుగకు ఊరెళ్ళే వాళ్ళకు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది టెర్మినల్ అని చెప్పి చాలామంది అంటున్నారు. చాలా రకాలుగా ట్రైన్లు కూడా ఇప్పుడు స్పెషల్ ట్రైన్లు మన చెర్లపల్లి నుండే స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కూడా చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సికింద్రాబాద్ వెళ్ళే
అవసరం లేకుండా దగ్గరలోనే ఈసీఎల్ కానీ దమ్మాయిగూడ, నాగారం, చెనగచెర్ల, రాంపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చాలామంది సంతోషం వెలిపుచ్చుతున్నారు. బస్సుకు సంబంధించిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, రైలుతో పాటు బస్సుకు కూడా మేము సపోర్ట్ చేస్తామని. కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన చేయడం లేదు. అది మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మొన్న రైల్వే సహాయ మంత్రి గారు సోమన్న గారు తీసుకుపోయిండు, శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, మేము మా తరపు నుంచి అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేసినాము, మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్లు కానీ బస్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పిండు, వీళ్ళు కూడా చేస్తామని చెప్పారు. కానీ ఇంకా దాన్ని అమలులో పెట్టలేరు వాళ్ళు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం పెట్టాలని. రైట్ సార్. అంత స్టేషన్ ఉండే టెర్మినల్ అయితే 4 కోట్లతో ప్రారంభించడం జరిగింది. దానికి త్వరితగతిన ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా జరగలేదు 5 సంవత్సరంలో. చాలా దేశంలోనే పెద్ద టెర్మినల్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ప్రజలు. అది మనకు తెలంగాణకి ఇవ్వడం చాలా పెద్ద గర్వకారణం. ఎందుకంటే ఇది ఉపయోగించుకోయిందంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, తెలంగాణ ప్రజలకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ముందే ఇప్పటికైనా మేల్కొని రోడ్లు చాలా మేజర్ అయిన రోడ్ల ప్రాబ్లం ఉంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జయపాల్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వడ్డేర జాతికి గర్వకారణమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, దాదాపు 5 నుంచి 6,000 మందితో రవీంద్ర భారతిలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలు అందరూ హాజరవుతున్నారని అన్నారు. రామచంద్రపురంలో వడ్డేర కుల సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరికుప్పల లింగయ్య ఆధ్వర్యంలో భారీ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వడ్డేర కుల సంక్షేమ సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు. మా వడ్డేరులను గుర్తించి ఈనాడు ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి వడ్డేరులను గుర్తించి వడ్డేర మరి ఏదైతే స్వతంత్ర సమయోగుగా మరి ఆయన ఆనాడు ఏ రకంగా అయితే అందరి మాదిరిగా ఆయన కూడా స్వతంత్ర సమయోగిగా పోరాటం చేసిన సంగతి గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో మరి అన్ని స్వతంత్ర సమయోగుల గురించి అన్ని విగ్రహాలు పెడుతున్నప్పటికీ మరి మా రేవంత్ రెడ్డి గారు మరి మా వడ్డేర కులాన్ని గుర్తించి మరి మీరు జయంతులు కానీ వర్ధంతులు కానీ మీ కులాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఆదేశాలు ఇచ్చేప్పటికే ఈరోజు రామచంద్రపురంలో మరి ఇంత పెద్ద ఎత్తున లింగన్న గారు వారి కుటుంబ సభ్యులు కానీ మా వడ్డేర కులం సోదరులందరూ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ నెల 5న హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన వ్యక్తి హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 5న ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర వ్యక్తి చనిపోయినట్లు సమాచారం వచ్చిందని మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. తలకు తీవ్రమైన గాయంతో పడిపోయి అప్పటికే మృతి చెంది ఉన్నాడన్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి కేశవ్ బంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు. ఆ విధంగా వీళ్ళకి 3వ తారీఖు పరిచయం అయింది. 3వ తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవడంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఆ విధంగా ఈ A1 A2 వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు, ఏది ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డిసీజ్డ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసీజ్డ్ని అడిగితే డిసీజ్డ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవడంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మార్ట్గేజ్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుందాం, రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని ఒక దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఆ రాత్రిపూట 3వ తారీఖు నైట్ తాగటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 4వ తారీఖు వీళ్ళు లేబర్ అడ్డాకి పోయారు. అక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ A1 A2 అంటే సుమిత్ ఈ మదానికర్ వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాక్కుంటూ ఉన్నారు. అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో దిల్వార్గంజ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దిల్వార్గంజ్ ప్రాంతంలోని ఆకాశ్ సింగ్ అనే గంజాయి అమ్మకందారు ఇంట్లో తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విలువ 5.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ధూల్పేటకు గంజాయి తరలించే ఆకాశ్ సింగ్, దుర్గేష్ సింగ్, ఆనంద్ సింగ్, శంకర్ సింగ్రా, అదేవిధంగా హుల్ సింగ్, లలిత్ కుమార్లను అరెస్ట్ చేశారు. వీరికి గంజాయి సప్లై చేసే ఒరిస్సాకు చెందిన సురేష్ యాదవ్, ఉదయ్ సురేష్ దాలి, సరోజిత్ మరిదా, రాహుల్ సర్కార్, లంకా కుమార్, లాంబ్ అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 సెల్ ఫోన్లను, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విపి కమలాసన్ రెడ్డి అభినందించారు.